ఆ! ఏం చేస్తున్నారు? సమాలోచనలు చేస్తున్నారా? వైసీపీ విముక్త ఏపీ కోసం సమాలోచనలు చేస్తున్నారా? చేయండి. చెయ్యకపోతే మీ విముక్త ఏపీ అయిపోతది గదా! జగన్ ఓడినా ఒంటరిగానే, గెలిచినా ఒంటరిగానే. ఒకే ఒక్కడు. ఇప్పుడు అంటున్నాడు గదా! 175 అంటున్నాడు. మరి మీరు గెలవాలంటే గుంపు కట్టాలి, సమాలోచనలు చేయాలి, కోడికలు తీసివేతలు చేయాలి, కింద మీద పడాలి. ఇంత చేసి గెలవకపోతే వైసీపీ విముక్త ఏపీ కాదు గదా! మీ విముక్త ఏపీ అయితది అని మీకు బాగా తెలుసు. అయినా గాని మీరు ఉండేది హైదరాబాద్‌లోనే. ఏదో చుట్టపు చూపుగా వచ్చిపోతూ ఉంటారు. మీరు గెలిస్తే కరకట్ట ప్యాలెస్‌లో ఉంటారు. గెలవకపోతే ఉండేది హైదరాబాద్‌లోనే. ఆల్రెడీ మీ విముక్త ఏపీ అవ్వనే అయ్యింది. అయినప్పటికీ ఇంకా ఏదో దింపుడు కళ్ళం ఆశలు. సరే చేయండి. గుంపు కట్టండి. పోటీ చేయండి. ఎంత? ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారు? ఎన్ని స్థానాలు వస్తాయి జగన్ అంటున్నాడు కదా 175 అంటున్నాడు మరి. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇంతమంది గుంపు కట్టాల్సి వచ్చింది మరి. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది సమాలోచనలు చేయాల్సి వచ్చింది. ఇంతమంది జట్టు కట్టాల్సి వచ్చింది. అందరూ కట్టగట్టుకొని 2024లో మరి గోదావరిలోనా, కృష్ణాలోనా, బంగాళాఖాతంలోనా మీ ఇష్టం మరి.